Hello everyone, welcome back to our channel Fluent Spoken English. My name is Rukman Gaduturi, a language trainer. ఈ రోజు సెషన్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఆబ్లిగేషన్స్ ఎలా చెప్పాలి, లేదా అడ్వైజెస్ ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్? ఆర్ యు ఆల్ రెడీ? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెషన్. ఫస్ట్ మనం ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాలి, ఒకరికి ఒక పని చెప్పాలి అంటే ఇంగ్లీష్లో వెరీ సింపుల్ అండి. జస్ట్ వర్బ్ వన్. సో వెళ్ళండి అని చెప్పాలనుకుంటే గో, తినండి అని చెప్పాలంటే ఈట్. ఆ వర్బ్కి ఐఎన్జి ఫార్మ్స్ కానీ ఇంకేమి యాడ్ చేయకండి, జస్ట్ ప్లెయిన్గా ఉన్న వర్బ్, దాన్ని మనం మెయిన్ వర్బ్ అంటాం. తినండి, ఈట్. కూర్చోండి, సిడౌన్. చిన్నపిల్లలకైనా చెప్పొచ్చు మనం, కూర్చో, సిడౌన్. నిలబడు, స్టాండప్. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఒకేలా చెప్తాం. దాన్నే మీరు కొంచెం రిక్వెస్ట్ చేసి చెప్పాలంటే ప్లీజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్లీజ్ స్టాండ్ అప్, ప్లీజ్ సిట్ డౌన్, సో గో. ఇలా కొన్ని ఇక్కడ రాసిన చూడండి, రెండే రెండు. గో అంటే ఇది వర్బ్ వన్, వెళ్ళు అని అర్థం, లేదా వెళ్ళండి అని అర్థం. బీ సైలెంట్, సైలెంట్గా ఉండండి అని అర్థం, లేదా సైలెంట్గా ఉండు. బీ హ్యాపీ, బీ సైలెంట్. ఇలా ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మనం యూస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం చూడండి, వెళ్ళు అని కాకుండా మీరు వెళ్ళాలి, ఆమె రావాలి, మీరు ఈ పని చేయాలి, లేదా మీరు అతనితో మాట్లాడాలి, మీరు డాక్టర్ని కలవాలి, మీరు మాకు ఆన్సర్ చెప్పాలి, మీరు చెప్పి తీరాలి. ఇలా తెలుగులో ఏ సెంటెన్స్ అయితే లీ అనే దాంతో ఎండ్ అవుతుందో అలాంటి సెంటెన్సెస్ని మనం ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, ఎలా ఇంగ్లీష్లో చెప్తాం. అలా చెప్పాలంటే ఓన్లీ ఒక ఫార్మాట్ సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయని చూద్దాం. సో అబ్సల్యూట్లీ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ అండి. ఇలా లీ అనే సౌండ్ వస్తే చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఒక్కసారి సెషన్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి, రాసుకోండి. డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ ఈజీలీ. రైట్? నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెషన్. ఇక్కడ చూడండి, ఒక వర్డ్ రాశాను, యూ షుడ్. ఈ షుడ్ అంటే లీ అని మీనింగ్ వస్తుందండి, తెలుగులో లీ అని మీనింగ్ వస్తుంది. మరి మీరు లీ అనం కదా, ఏ పని చేయాలి, ఆ పనిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఏ పని అయితే ఆ పనికి వర్బ్ వన్ ఇక్కడ యాడ్ చేద్దాం, సరిపోతుంది. యూ షుడ్ గో అంటే మీరు వెళ్ళాలి. ఓకే, యూ షుడ్ రన్, మీరు పరిగెత్తాలి. యూ షుడ్ ట్రాన్స్లేట్, మీరు ట్రాన్స్లేట్ చేయాలి. యూ షుడ్ లిజన్, మీరు వినాలి. ఇలా మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యూ మస్ట్. దీని తర్వాత కూడా వర్బ్ వన్ వాడితే సరిపోతుంది. ఎనీ వర్బ్, మనకు నచ్చిన వర్బ్ మనం వాడుకోవచ్చు. యూ మస్ట్ గో. ఓకే, లేదా యూ మస్ట్ బీ సైలెంట్, మీరు సైలెంట్గా ఉండాలి. యూ మస్ట్ వాచ్, యూ మస్ట్ వాచ్ దట్ మూవీ, మీరు ఆ మూవీ చూడాలి. రైట్? యూ మస్ట్ బై ఇట్, ఇది మీరు కొనాలి. అయితే ఏంటి డిఫరెన్సెస్ కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందిగా. షుడ్ ఎక్కడ వాడతాం, మస్ట్ ఎక్కడ వాడతాం అనేది కూడా. మీనింగ్ అయితే లీ, వీటన్నిటికీ లీ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, లీ. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. బట్ ఈ లీ అనే దానికి ఇన్ని స్ట్రక్చర్స్ వాడవచ్చు. షుడ్ అనేది రూల్ కింద చెప్పడానికి వాడతాం. ఓకేనా? యూ షుడ్ డూ దిస్, యూ షుడ్ నాట్ గో దేర్. ఓకే, యూ షుడ్ బై దిస్ వన్. సో లేదా యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్. ఇలా మీరు ఒక పని చేయాలి, అది మీ రూల్ లేదా అది మీ బాధ్యత అని చెప్పడానికి ఎక్కువగా షుడ్ వాడుతూ ఉంటారు. మస్ట్ ఎక్కువగా ఇది నెసెసిటీగా వాడుతూ ఉంటారు, కాకపోతే ఫ్రెండ్లీగా గట్టిగా చెప్పడానికి కూడా మస్ట్ వాడుతూ ఉంటాం. ఓకే, యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. షుడ్ అంటే అది రూల్ ఏం కాదు కదండి, అంటే లైక్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. రూల్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అంటే ఆ ఆఫీస్లో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాను, ఆ ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలండి అన్నారు అనుకో, అక్కడ అవుతుంది యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ హియర్ అంటారు. అంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అలా కాకుండా నేను ఎవరికైనా పర్సనల్గా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు, నువ్వు ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని కొంచెం స్ట్రెస్ చేసి చెప్పేటప్పుడు మస్ట్ వాడతాం. ఓకే, యూ మస్ట్ వాచ్ దట్ మూవీ, నువ్వు ఎలాగైనా మూవీ చూడాలి, నువ్వు చూస్తే చాలా నేర్చుకుంటావు, ఎలాగైనా చూడాలి.
అందులో షుడ్ చెప్పొచ్చా మనం? అదేమన్నా రూలా? కాదు కదా! సో, మస్ట్. ఓకే. నెక్స్ట్ నీడ్ టు. నీడ్ టు అంటే ఆ పని నువ్వు చేయడం నీకు అవసరం. నెసెసిటీ. క్లియర్‌గా నెసెసిటీని తెలియజేస్తది. యూ నీడ్ టు గో అంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. అది నీ అవసరం. నా అవసరం కాదు. ఒకవేళ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరుంటే వాళ్ళు. ఒకవేళ సబ్జెక్ట్ నేనున్నాననుకో ఐ నీడ్ టు గో అంటే అది నా అవసరం. ఓకే. బాస్ దగ్గరికెళ్ళి బాస్ నేను కొంచెం వెళ్ళాలి. ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళాలని చెప్పాలనుకో ఐ షుడ్ గో అనగలమా? ఈస్ దట్ మై రూల్? అదేమన్నా రూలా? నేనెళ్ళిపోవాలి 4 గంటలయింది ఎళ్ళిపోవాలి అని అడుగుతామా? అడగలేం. అలా అనుకోని మనం మస్ట్‌తో చెప్పగలమా? సో, ఐ మస్ట్ గో అని అనగలమా? ఫ్రెండ్స్ దగ్గర వాడుకోండి. కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఐ నీడ్ టు గో అంటాం బాస్ దగ్గర. ఎక్స్‌క్యూజ్ మీ బాస్ ఐ నీడ్ టు గో. ఐ నీడ్ టు గో. అది నా అవసరం. అర్జెంట్‌గా వెళ్ళాలి. కొంచెం పర్మిషన్ ఇస్తారా అని అడిగేటప్పుడు ఐ నీడ్ టు గో అని వాడతాం. నెక్స్ట్ ఐ హావ్ టు లేదా యూ హావ్ టు గో. యూ హావ్ టు గో అంటే ఖచ్చితంగా ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు వెళ్ళాలి. వెళ్ళి తీరాలి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే అక్కడ ఏదో జరిగిపోతుంది. మీరు వెళ్ళకపోతే అతను చనిపోతాడు. మీరు వెళ్ళకపోతే అక్కడ ఏదో లాస్ వస్తది. సో, యూ హావ్ టు గో. ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్‌గా పలకండి. ఓకే. బాస్ ఐ హావ్ టు గో అన్నాననుకో నేను. సో, లేదా ఎక్స్‌క్యూజ్ మీ ఐ హావ్ టు గో అంటే దాని అర్థం అది నాకు ఎమర్జెన్సీ. చాలా 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 అర్జెంట్ అని చెప్పడానికనమాట. ఇది నెసెసిటీ. ఇది ఎమర్జెన్సీ. బాస్ దగ్గరికెళ్ళి మనం ప్రతిసారి ఐ హావ్ టు గో, ఐ హావ్ టు గో అని అనలేంగా మనం బాస్ దగ్గర. ఎప్పుడో నెలకొకసారో, సంవత్సరానికొకసారో సార్ ఐ హావ్ టు గో సార్ అంటే పంపిస్తారు. ప్రతిసారి మనం ఐ హావ్ టు గో అని చెప్పలేం. ఎక్కువగా నీడ్ టు వాడండి బాస్ దగ్గరైతే. ఇస్ దట్ క్లియర్? సో, రైట్. సో, నెక్స్ట్ ఆట్ టు. యూ ఆట్ టు గో. ఆట్ టు అనేది మాక్సిమం ఇప్పుడు ఇంగ్లీష్‌లో అంతగా యూసేజ్ ఏం లేదు. దానికి బదులుగా మనం ఈ సపోజ్ టు అనేది వాడుతున్నారు. అసలు ఆట్ టు అంటే ఏంటో చూద్దాం. ఆట్ టు అనేది ఇది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ యువర్ డ్యూటీ. ఓకేనా? సో, అది మీరు చేయాలి. అది మీ బాధ్యత అని ఎక్కువగా చెప్పేటప్పుడు మనం వాడుతా ఉంటాం. ఓకే. సో, ఎక్కువగా ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్స్‌లో గాని, ఓకే. లా డాక్యుమెంట్స్‌లో గాని అలాంటి వాటి బ్రిటన్‌లో ఎక్కువగా వాడుతా ఉంటారు. ఓకే. సో, దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే. సో, ఆబ్లిగేషన్స్ టైప్ అనమాట. ఓకే. సో, యూ ఆట్ టు గో మీరు వెళ్ళాలి. సో, ఆ టైప్‌లో మనం వాడతాం. దాన్ని బదులుగా ఈ మధ్య ఇలా వాడుతున్నారు. యూ ఆర్ సపోజ్డ్ టు గో. మీరు పే చేయాలండి. ఈ పాటికి మీరు పే చేయాలి కదా ఫీజు. యూ ఆర్ సపోజ్డ్ టు పే ద ఫీజ్. ఓకే. ఐ యామ్ సపోజ్డ్ టు. ఐ అయితే యామ్ వస్తుంది. ఐ యామ్ సపోజ్డ్ టు పే ద ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీ మంత్. నేను ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి నేనేం చేయాలి? సో, ఐ యామ్ సపోజ్డ్ టు పే ద ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే. మీరు డ్రైవర్ మీరేం చేయాలి? సో, మీ రెస్పాన్సిబిలిటీ మీ డ్యూటీ ఏంటి? యూ ఆర్ సపోజ్డ్ టు డ్రైవ్. మీరు వేరే పనులు చేయకూడదు. ఇలా ఏదైనా డ్యూటీస్‌ని క్లియర్‌గా మెన్షన్ చేసినప్పుడు అంటే ఇది మీ పని, ఇది మీ పని, ఇది మీ కర్తవ్యం అని చెప్పేటప్పుడు మనం సపోజ్ టుని వాడతాం. ఓకే. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. యూ షుడ్ గో మీరు వెళ్ళాలి. యూ మస్ట్ గో మీరు వెళ్ళాలి లేదా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అది మీ ఇష్టం. రైట్. నెక్స్ట్ యూ నీడ్ టు గో మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే మీరు వెళ్ళాలని. రైట్. నెక్స్ట్ యూ హావ్ టు గో మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలి లేదా వెళ్ళాల్సిందే. రైట్. నెక్స్ట్ యూ ఆట్ టు గో అది మీ బాధ్యత మీరు వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ యూ ఆర్ సపోజ్డ్ టు గో అది మీ బాధ్యత మీరు వెళ్ళాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అన్నిటికీ లీ అనే సౌండే వస్తుంది. బట్ ద వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మీరు ఎక్స్‌ప్రెస్ చేసే విధానం ఇంపార్టెంట్. ఓకే. సో, మీరు కూల్‌గా హావ్ టు అని చెప్పినంత మాత్రాన అది కూల్‌గా అయిపోదు. ఎగ్జాంపుల్ యూ హావ్ టు గో అన్న అది ఆ కండిషన్ అలాగే రిప్రజెంట్ చేస్తది అంటాను. ఓకేనా? సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే తెలుగులో మనం ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు చివరిలో లీ అనే సౌండ్‌తో ఎండ్ అయితే ఇందులో మనం ఏదైనా వాడుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్స్‌ని బట్టి నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు నువ్వు స్ట్రాంగ్‌గా చెప్తున్నావా? లేకపోతే ఫ్రెండ్లీగా చెప్తున్నావా? లేకపోతే అది నా అవసరం అని చెప్తున్నావా? అని నేను అర్థం చేసుకుంటాను. ఇస్ దట్ క్లియర్? అంతకంటే మించి ఏం లేదండి. లీ అనే సౌండ్ వస్తే ఇందులో మీరు ఏదైనా వాడండి. లేదా ఎక్కడైనా బుక్స్‌లో చదివేటప్పుడు ఈ స్ట్రక్చర్స్‌తో వస్తే దాని చివర్లో లీ అనేది ఉంటుంది తెలుగులో. ఓకే. ఎవరైనా యూ ఆర్ సపోజ్డ్ టు కమ్ ఆన్ టైమ్ అన్నారనుకోండి. అదేంటి సపోజ్డ్ టు అంటున్నారు నాకేం అర్థం కాలేదు అనుకోకూడదు. యూ ఆర్ సపోజ్డ్ టు అంటే ఓకే.
సో నన్ను టైంకి రావాలి అని చెప్తున్నారు. అలా అర్థం చేసుకుంటే ఇట్ కెన్ బి వెరీ ఈజీ, రైట్? సో హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ అయితే చాలా క్లియర్ అండ్ చాలా చిన్న కాన్సెప్ట్ కూడా ఇది. సో ట్రై టు అండర్స్టాండ్. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి వినండి, డెఫినెట్గా అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, మీకు వీలైతే ఈ వీడియోని మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.